ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు దేవుని వాక్యాన్ని చదువుకుందాం. లూకా సువార్త 10వ అధ్యాయము 19వ వచనాన్ని చదువుతున్నాను. ఏదియు ఎంత మాత్రమును హాని చెయ్యదు. హల్లెలూయా. ఈరోజు దేవుని నామాన్ని గనపరచండి. ప్రభు అంటున్నాడు, ఏది కూడా ఎంత మాత్రం కూడా మీకు హాని చెయ్యదు అని ప్రభు వాగ్దానం చేస్తున్నాడు. మీరు అగ్నిలో నడిచినా, జలముల మధ్యలో నడిచినా, దేవుని బిడ్డలారా, కొన్ని సమస్యలు మీ ఎదుట ఉన్నా, ఇదిగో ఏది కూడా మీకు హాని చెయ్యదు. ఎందుకంటే తన ప్రజలను ఆయన కాపాడుతాడు. ఆయన వారి చుట్టూ ఆయన ఉంటాడు. ఏది కూడా వారికి హాని చేయకుండా ఆయన రెక్కల నీడలో ప్రభు కాపాడుతాడు. కాబట్టి ఈరోజు దేవుని వాక్యాన్ని వింటున్న నీతో ప్రభు అంటున్నాడు, నీకు ఏ హాని కూడా జరగదు, ఏది కూడా నిన్ను ముట్టదు. ఎందుకంటే ఇశ్రాయేలు కాపాడువాడు కునుకడు నిద్రపోని దేవుడంట. ఎందుకంటే ఆయనే మనల్ని కాపాడువాడు గనుక ఎంత మాత్రం కూడా హాని జరగదు అని ప్రభు చెప్తున్నాడు. ఎందుకంటే శత్రువు బలమంతటి మీద దేవుడు మనకు అధికారాన్ని ఇచ్చాడు. కాబట్టి ఏది కూడా మీకు హాని చేయదు. కాబట్టి ఈరోజు నువ్వు వాక్యం వింటుండగా ఏదైనా హాని జరుగుతుందేమో, అపాయము జరుగుతుందేమో, ఆపదలో పడతామేమో అని భయపడుతున్నావా? ప్రభువే అంటున్నాడు, ఏమి జరగదు, నేను మీకు తోడై ఉన్నాను, మీరు క్షేమముగా ఉంటారు, సమాధానంగా ఉంటారు, నేను మిమ్మల్ని కాపాడుతాను అని ప్రభు చెప్తున్నాడు. కాబట్టి ఇక దేవుని మీద సమస్త భారమును, నీకున్న భయములన్నిటినీ ఆయన సన్నిధిలో విడిచిపెట్టి ఈ వాక్యాన్ని విశ్వసించు. ప్రభుని జీవితంలో గొప్ప కార్యం జరిగిస్తాడు. ఏదైనా హాని జరుగుతుందేమో అని నేను భయపడుతుంటే ప్రభు అంటున్నాడు, జరగదు అంటున్నాడు. ఆయన మాటనే నెరవేరుస్తాడు. కాబట్టి ఆయన నిన్ను, నీ కుటుంబాన్ని, కలిగిన సమస్తాన్ని కూడా ప్రభు కాపాడబోతున్నాడు. హాని జరగదు. దేవుడే మీకు తోడుగా ఉండి నడిపించబోతున్నాడు కనుక ఈ వాక్యాన్ని నమ్మి ప్రభుని స్తుతించండి. మీకు చిన్న ప్రార్థన చేస్తాను. సర్వశక్తి గల దేవా, స్తోత్రం. అవునయ్యా, కొన్ని సంఘటనలు చూసినప్పుడు మాకు భయం వేస్తుంది, హాని జరుగుతుందేమో అనుకుంటాం. కానీ నీ వాక్యం ద్వారా మరొక్కసారి మాట్లాడావు అయ్యా, ఏది ఎంత మాత్రం కూడా మీకు హాని చేయదు అంటున్నావు. అవునైనా మీరు మాకు తోడయ్యండి, నువ్వు కాపాడి నడిపించబోతున్నావు. నీ బిడ్డలు ఈ వాక్యాన్ని విశ్వసిస్తుండగా వారి కుటుంబాలు మేలు చేయమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.